నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందోత్సవాలు జిల్లా వ్యాప్తంగా కార్యాలయం తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన కలిగోట్ వాసులు. పోచంపాడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కిచెన్లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. 500 పైచిలుకు మంది విద్యార్థినులు కొనసాగుతున్నందున అన్నం ఇతర ఆహార పదార్థాలు శుచి శుభ్రతతో చక్కగా వండడానికి ఇది ఉపకరిస్తుందన్నారు. మెండోరా మండలం పోచంపాడులోని సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు కళాశాలలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కమ్ డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, డార్మెటరీలను సందర్శించి బియ్యం, కూరగాయలు, పప్పు దినుసులు, వంట నూనె, ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. సరుకుల స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. చుట్టూరా ప్రహారీ గోడతో కూడిన విశాలమైన పాఠశాల ఆవరణను గమనించిన కలెక్టర్ ప్లే గ్రౌండ్ గురించి ఆరా తీశారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు. కిచెన్లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్ను వినియోగంలోకి తేవాలని 500 పైచిలకు మంది విద్యార్థినులు కొనసాగుతున్నందున అన్నం ఇతర ఆహార పదార్థాలు శుచి శుభ్రతతో చక్కగా వండడానికి ఇది ఉపకరిస్తుందని కలెక్టర్ సూచించారు. అంటే ఒకవేళ కొద్దిగా లేట్ వస్తే అది ఒక వారంకు అట్లా వాడుకుంటాం. అంటే మీకు అన్ని కూడా వీళ్ళు ఒకలే ఇస్తారండి? కాదు, చిన్న దాంట్లో ఉంటున్నాయా? అంటే వీళ్ళు ఓల్డ్ స్టాక్ తెచ్చుకోవట్లేదా? అనంతరం కలెక్టర్ పోచంపాడ్ ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్స్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వివిధ వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ మధుమేహం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడకుండా వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్ఛార్జ్ జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, స్కూల్ ప్రిన్సిపల్ గోదావరి, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్ తదితరులు ఉన్నారు. అంతకుముందు టెక్నీషియన్ చెక్ చేశాను, నేను చెక్ చేసి చూసాను. సాఫ్ట్వేర్ 96 సిటీ మ్యాప్ సీఆర్కు చికెన్ కంప్లీట్ చేసాం. అంటే డైలీ టెస్ట్ చేస్తాను. ఈ నెల 5వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 57 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ విద్యార్థి అధికారి రవికుమార్ చెప్పారు.
ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాతో పాటు 144 సెక్షన్ విధించడం జరుగుతుందని తెలియజేశారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా అన్ని చర్యలను చేపట్టామని వివరించారు. మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లాలో మొత్తం 36,222 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం మొత్తం 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్ చెప్పారు. జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,053 కాగా రెండవ సంవత్సరం జనరల్ రెగ్యులర్ 13,944 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో 16 ప్రభుత్వం జూనియర్ కళాశాలలో, 2 ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు, 2 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, 7 మోడల్ జూనియర్ కళాశాలలు, 2 మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, 1 బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, 26 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 1 ప్రభుత్వ హైస్కూల్ను పరీక్షా కేంద్రాలుగా కేటాయించామని జిల్లా ఇంటర్ విద్యాధికారి వివరించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలియజేశారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లలో 3 సెట్ల ప్రశ్నపత్రాలను కస్టోడియన్ల ఆధ్వర్యంలో నిక్షిప్తం చేయడం జరిగిందని చెప్పారు. అలాగే పరీక్షల నిర్వహణకు జిల్లాలోని 57 పరీక్షా కేంద్రాలను ఎప్పటికప్పుడు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్గా తాను 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 8 మంది సిట్టింగ్ స్క్వాడ్లు, 1 హైపర్ పవర్ కమిటీ, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 3 తనిఖీలు చేస్తూ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఎలాంటి చీటీలు తీసుకొచ్చినా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు. జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా నియమించబడ్డ ఐఏఎస్ అధికారిని భవానీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి జక్రన్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన పసుపు ఆధారిత పరిశ్రమను ఆమె పరిశీలించారు. జాతీయ పసుపు బోర్డు సెక్రటరీగా ఐఏఎస్ అధికారిని భవానీని కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె నిజామాబాద్ నగరంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే జాతీయ పసుపు బోర్డు సెక్రటరీ భవానీ జక్రన్పల్లి మండలంలోని మనోహరాబాద్లో గల జేఎంకేపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటైన పసుపు ఆధారిత పరిశ్రమను బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డితో కలిసి సందర్శించారు. 3 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 600 మందికి పైగా రైతులు ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. అనంతరం పరిశ్రమలో తయారు చేసిన పసుపు పౌడర్ను పరిశీలించారు. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల పసుపు రైతులకు మేలు కలగడమే కాక స్థానిక యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించే ఆస్కారం ఉందన్నారు. అనంతరం కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల పసుపు పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రం ద్వారా రైతులకు అందిస్తున్న సేవలను శాస్త్రవేత్త మహేందర్ రెడ్డి వివరించారు. వీరి వెంట స్పైసెస్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ సుందరేశన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు బలవర్తకమైన ఆహారం తీసుకుంటూ చదువులపై శ్రద్ధాశక్తులు కనబరచాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. పరీక్షలంటే భయాన్ని వీడి పట్టుదలతో సాధన చేసి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండల కేంద్ర శివారు ప్రాంతంలో గల బాలికల గురుకుల పాఠశాలలో రిటైర్డ్ టీచర్ సరోజమ్మ సొంత డబ్బులతో శానిటరీ నాప్కిన్ వెడ్డింగ్ మిషన్లను మంగళవారం జిల్లా జడ్జి సునీత కుంచాల చేతుల మీదుగా బాలికలకు అందజేశారు. ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాలతో పాటు మరో 9 ప్రభుత్వ గురుకుల పాఠశాలలకు శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్లను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి సునీత కుంచాల మాట్లాడుతూ బాలికలు పరీక్షల కాలంలో ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళికబద్ధంగా చదివి ఉత్తమ మార్కులు పొందాలని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పరచుకొని నిరంతరం సాధన చేస్తే జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడవచ్చునని చెప్పారు. పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించడమే తల్లిదండ్రులకు గొప్ప బహుమానమన్నారు. 18 సంవత్సరాలు దాటిన వారు డ్రైవింగ్ వచ్చినట్లయితే తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలని చెప్పారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 25,000 జరిమానా విధించబడుతుందని, ఇలాంటి తప్పులు చేయవద్దని ఆమె బాలికలకు సూచించారు. శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లను అందజేసిన రిటైర్డ్ టీచర్ సరోజనమ్మను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో బోధన్ కోర్టు జడ్జి సాయి శివ, ప్రిన్సిపల్ సివిల్ జూనియర్ జడ్జి పూజిత, గురుకుల ప్రిన్సిపల్ గంగశంకర్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లె ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చిన్నపిల్లలకి ఆరోగ్యం, హైజీన్ వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే రిటైర్డ్ టీచర్ సరోజమ్మ గారు ఒక 9 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ని డొనేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 9 స్కూల్స్కి మేము ఒక్కొక్క స్కూల్తో ఒక్కొక్క మెషిన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజుల్లో శానిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, అది పిల్లలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆడపిల్లలు మెన్స్ట్రుయేషన్ గురించి కానీ, పీరియడ్స్ గురించి కానీ అలాంటి వాటి గురించి మాట్లాడడానికి కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే మనకు టీచర్స్తో, పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చాలా స్కూల్స్లో వాష్రూమ్స్ అవి సరిగ్గా లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ పిల్లలకి పీరియడ్స్ అప్పుడు కొంచెం వాళ్ళని కంఫర్టబుల్ జోన్లో ఉంచడం కోసం ఈ శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని స్కూల్స్లో పిల్లలందరూ కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఈ సెన్సిటైజేషన్ చేయడం అంటే ఉద్దేశం ఏంటంటే పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా పెట్టుకోవడము, అట్లాగే ఈ మెన్స్ట్రుయేషన్ అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇమీడియట్గా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటివి చేయడం వల్ల ఇట్లాంటి క్యాన్సర్ బారిన. నిజామాబాద్ నగరంలోని షిర్డీ సాయి నగర్లో నూతనంగా నిర్మితమవుతున్న రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా హాజరయ్యారు. అమ్మవారి దయతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అర్బన్ మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ షిర్డీ సాయి నగర్లో శ్రీ మావురాల ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ దేవస్థానంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన పాల్గొని మాట్లాడారు. నిజామాబాద్ నగర ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని కోరుతున్నామన్నారు. కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఆలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పాడి పంటలు పండి లాభాలతో రైతుల ముఖాల్లో ఆనందాన్ని చూడాలని కోరారు. కార్యక్రమంలో మాజీ నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ నూడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు శిల్పరాజు, సీనియర్ నాయకులు సూదం రవిచందర్, సత్యప్రకాష్, తడ్కల్ సీను, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు రావడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సందడిగా మారింది. కలిగోడ్ గ్రామస్తులు ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కలిసి తమ గ్రామంలో గల సమస్యలు పరిష్కరించాలని కోరారు. జక్రాన్పల్లి మండలం కలిగోడ్ గ్రామ ప్రజలు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని నగరంలోని కంటేశ్వర్ బైపాస్లో గల ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీడీసీ సభ్యులు, గ్రామ కుల సంఘాల పెద్దలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ తమ గ్రామంలో గల సమస్యలు విన్నవించారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి వారు చెప్పిన సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వచ్చే బడ్జెట్లో కలిగోడ్ గ్రామానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా అన్ని హంగులతో గ్రామాన్ని తీర్చిదిద్దుతామని వారికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగాధర్, రైతు విభాగం అధ్యక్షులు పెద్ది భోజన, వీడీసీ అధ్యక్షులు గంగాధర్, చిరంజీవి, శోభన్, వెంకట్ నారాయణ గౌడ్, గంగమల్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 5 నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నోడల్ అధికారి సలాం తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 38 పరీక్షా కేంద్రాల్లో 18,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం అవనున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్ పరీక్షల నోడల్ ఆఫీసర్ సలాం బాన్స్వాడా పట్టణంలోని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఆయా కళాశాలల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా నోడల్ ఆఫీసర్ సలాం మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ప్రతి సెంటర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. విద్యార్థులు భయపడకుండా నిర్భయంగా పరీక్షలు రాయాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 32 విద్యార్థులు కామారెడ్డి జిల్లాలో పరీక్ష రాస్తున్నారు. ఈ విధంగా పరీక్ష కేంద్రాలలో అన్ని నీటి వసతులు, ఎలక్ట్రిసిటీ, వెలుతురు వచ్చినట్టు అన్నీ కూడా మేము ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారి ఆదేశానుసారం అన్ని వసతులు మేము ఏర్పాటు చేశాము. మీరు పరీక్ష విషయం ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందకూడదు. మనము ఎక్కడైతే యూనిట్ టెస్టులు కళాశాలలో ప్రీ ఫైనల్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తామో ఆ విధంగానే ఈ పరీక్షలు ఉంటాయి. మీరు ఏం భయపడకుండా మంచి హ్యాపీగా రాయాలని నేను కోరుతున్నాను. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మంచిగా రాస్తారని కోరుతూ పేరెంట్స్ కూడా నేను ఒక కోరిక రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళందరూ కూడా కళాశాలకు విద్యార్థులకు మంచి సమయంలో చేర్పించాలని, విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు తీసుకొని రాకూడదు. ఈ విధంగా పరీక్ష మంచి రాస్తారని కోరుతూ అందరికీ పొద్దున 9 నుంచి 12 వరకు ఉంటుంది. కానీ విద్యార్థులకు కోరేది తొందరనే ఒక అరగంట ముందే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలని కోరుతున్నాను. బస్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు హాల్ టికెట్, అమ్మాయిలకైతే హాల్ టికెట్లు చూపెడితే అబ్బాయిలకు కూడా హాల్ టికెట్లు చూపించిన తర్వాత కూడా వాళ్ళకు బస్ సౌకర్యం ఉన్నదని డిఎం గారు చెప్పారు. రైతులందరూ వ్యవసాయంలో కొత్త వంగడాలను పండించే దేశంలోనే ఇందూరు జిల్లాను నంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షులు కె సాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే నేటి తరం యువతకు వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్క రైతుపై ఉందన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల గణేష్ భవన్లో జరిగిన కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్షునిగా ఎన్నికైన కె సాయిరెడ్డిని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చి రైతులు ఆయనకు అభినందనలు తెలిపారు. సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని వ్యవసాయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఆర్మూర్ ప్రాంత వాసులు పండించిన పసుపు పంట మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్కు తరలిస్తారని, అక్కడైతే పసుపుకు మంచి మద్దతు ధర లభిస్తుందని అక్కడి వ్యాపారులు మన పసుపుకు ప్రత్యేకంగా ధర కేటాయించడం విశేషమన్నారు. అదేవిధంగా వరి, చెరకు, పసుపు పంటలతో పాటు వ్యవసాయంలో నూతన వంగడాల పంటలను కనుక్కొని వాటిని ఉత్పత్తి చేస్తే ఎన్నో లాభాలుంటాయని ఆయన పేర్కొన్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభించే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే చెరకు రైతులకు ఎన్నో లాభాలు కలుగుతాయన్నారు. కానీ అది నా కోరిక కూడా నెరవేరుతుందన్న పూర్తి విశ్వాసం నాకు. ఎందుకంటే నక్సలైట్లతో బయటపడ్డాను, భయంకరమైన యాక్సిడెంట్లతో బయటపడ్డాను. అంటే నేను ఇంకా నిర్వర్తించిన అవకాశం ఉంది, నిర్వర్తించిన పనులు ఉన్నాయి. ఈరోజు అన్నీ కూడా నెరవేరాయి. అది కూడా వస్తే నా వ్యక్తిగత స్వార్థం కాదు, దానికి వస్తే ఒక 500 మందికి ఉద్యోగాలు, ఒక 6000 మందికి రైతులకు ఉద్యోగం, పంట మార్పిడిగా చెరుకు అనే దాంట్లో వస్తున్నది. మరి గతంలో ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీ నడిపిస్తాను. మరి ఈరోజు అదొక టాస్క్ ఫోర్స్గా నిలిపోయింది. మీరందరూ కూడా నిర్వర్తించి దాన్ని చేయాలి. రేపు ముఖ్యంగా నేను మీ అందరినీ, ఇందూరు జిల్లా ప్రజల్ని, ఇందూరు రైతులను, ముఖ్యంగా ఎంపీలను
కూడా నేను కోరుతున్నది ఏంటంటే ఎప్పుడో ద్వారా కిసాన్ సంఘులు విస్తరించాలన్న ఆలోచన నాకు ఉంది. వాస్తవంగా కొందరు ఇవన్నీ విద్యోగుల ద్వారా కూడా దానికి ఒక 750 మంది రైతులు చెప్తారు. ఇది కూడా ఒక సాధారణంగా ఉంటుంది దాని ఉద్దేశంతో నాకు ఒక చిన్న స్వార్థం ఉంది. భారతీయ కిసాన్ సంఘం అన్ని గ్రామాలకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ జిల్లాలో 200 గ్రామాలు 300 గ్రామాలు మనకు ఇలా ఇందూరు, సింగూరు, నీళ్లు, ఇందూరు అక్కని 84లోనే ఎంత పెద్ద ఉద్యమం చేసామో మీకు తెలుసు. కాబట్టి అలాంటి చరిత్ర ఉన్న జిల్లా భారతీయ కిసాన్ సంఘం ఎంతో పటిష్టంగా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మేధావి వర్గం బీజేపీ వైపు ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని సంతోషం వ్యక్తం చేశారు. నైపేట బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు భవిష్యత్తులో పార్టీలో మరింత ఉత్సాహంగా పనిచేయడం కోసం ఉపయోగపడుతుందని అన్నారు. మేధావి వర్గం భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచిందని, బీజేపీ 317 జీవోపై అలుపెరగని ఉద్యమం చేయగా ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు గుర్తించాడని సంతోషం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శించి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు మేఘ రామకృష్ణ, రాజేందర్ గౌడ్, బందల ఆనంద్, మాజీ ఎంపీటీసీ మైసరాద, సీనియర్ నాయకులు వంశీ మోహన్, శ్రీనివాస్ గౌడ్, భోజన్న భూషణ్, గంగోని రాము తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉపాధ్యాయ సంఘం బలపరిచినటువంటి అభ్యర్థి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కుమరయ్య గారు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటుతోటి విజయం సాధించడం చాలా శుభపరిణామం. ఏదైతే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 4 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ మీద అభిమానాన్ని చూపెడుతూ భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం ఏదైతుందో ఇది చాలా శుభపరిణామం. ఉపాధ్యాయులందరూ కూడా, మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడ్డారు. దానివల్లనే ఈరోజు విజయం ఇదైంది. ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలు 317 జీవో పైన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి మొత్తం కూడా ఉపాధ్యాయులు సంఘీభావంగా నిలబడ్డారు. ఈరోజు దాని గురుతరంగానే ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఓటేసి గెలిపించారు. ఇది రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడతారని చెప్పడానికి నిదర్శనం. రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించినటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మహిళల అందాల పోటీలను ఎవరి స్వప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ప్రశ్నించారు. వీటి ద్వారా మహిళల పట్ల పురుషుల్లో చులకన భావం తప్ప మరేమీ లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఉపయోగమో ప్రభుత్వాలే సమాధానం చెప్పాలన్నారు. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నప్పటికీ వారికి దక్కవలసిన ఆర్థిక, రాజకీయ సమానత్వం అందడం లేదని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ ధ్వజమెత్తారు. అందుకోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలోని ద్వారకా నగర్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ మాట్లాడుతూ ఈ సంవత్సరం సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంకై పోరాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో జరిగే 72వ ప్రపంచ అందాల పోటీలను అడ్డుకుందామన్న డిమాండ్లతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఆమె పేర్కొన్నారు. దేశంలో మహిళలకు ఏ రాజకీయ పార్టీ కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోయిందని, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. మహిళలపై జరిగిన దాడుల విషయంలో న్యాయస్థానాలు సైతం సరైన న్యాయాన్ని కల్పించలేకపోతున్నాయని, అక్రమార్కులను, నిందితులను శిక్షించకుండా వదిలివేస్తున్నాయని అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ర్యాలీ
అనంతరం సభ విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో అనంతరం ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు, తెలంగాణ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భారతి, నిజామాబాద్ నగర అధ్యక్షురాలు నీలం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వంపై పోరాడుదాం, మహిళలపై హింసని వ్యతిరేకిద్దామనే పిలుపుతో ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా మార్చి 8 నాడు ద్వారకానగర్ ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది, ర్యాలీ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున కోరుకుంటున్నాం. బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య ఘన విజయం సాధించడంతో సోమవారం రాత్రి ఆ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఇదే కాకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా తమ పార్టీకి చెందిన అభ్యర్థి గెలవడం ఖాయమన్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఘన విజయం సాధించారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. నిజామాబాద్లో సోమవారం రాత్రి దేవి థియేటర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. టపాకాయలు కాల్చుతూ స్వీట్లు పంచిపెడుతూ విజయోత్సవాన్ని వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలే విజయానికి కారణమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఉపాధ్యాయ వర్గానికి అందిస్తున్న మద్దతు, విద్యారంగానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయమే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బాన్స్వాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య విజయం సాధించడంతో సంబరాలు నిర్వహించారు. బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షులు సున్నం సాయిలు, జిల్లా అధికార ప్రతినిధి హనుమాన్లు యాదవ్, జిల్లా ఓబీసీ కార్యవర్గ సభ్యులు వడ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండల పరిధిలోని గోవూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, రైతు బంధు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో శేఖర్ గౌడ్, ముక్బుల్, మాజీ వైస్ ఎంపీపీ శంకర్, చరణ్ రెడ్డి, వెంకటరెడ్డి, సుధాకర్ చారి, సతీష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అమ్మ వెంచర్లో నిర్మిస్తున్న వారాహి మాత ఆలయ నిర్మాణ పనులను ఎంచా గ్రామానికి చెందిన స్వర్ణ కమలాక్షి జగద్ధాత్రి అమ్మవారు పర్యవేక్షించారు. అమ్మవారి గుడిని రాబోయే కాలంలో భవ్య వారాహి మందిరాన్ని నెలకొల్పాలని కోరుతూ తమ సంకల్పం నెరవేరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ నిర్మాణ సభ్యులు మంచాల జ్ఞానేందర్ గుప్తా, పశుపతినాథ్ పంతులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతారెడ్డి రాజారెడ్డి పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 లక్షల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేసి మార్చి నెల ఆఖరిలోగా స్థానిక గ్రంథాలయ పాఠకులకు నూతన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్కు ఆదేశాలిచ్చారు. పోటీ పరీక్షలకు చదువుకునే వారికి, నిరుద్యోగులకు ఈ గ్రంథాలయాలు చాలా ఉపయోగపడతాయని అన్నారు. పాఠకులు నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం గ్రంథాలయ అభివృద్ధి విషయంపై స్థానిక నాయకులతో అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కన్నె సురేందర్, నర్సయ్య, పర్స అనంతరావు, ఆరేపల్లి నాగేంద్రబాబు, మల్లెల లక్ష్మణ్, సిహెచ్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఏటీఎం కార్డు మార్చి వృద్ధురాలని ఓ వ్యక్తి మోసగించినట్లు వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. మిర్చి కాంపౌండ్కు చెందిన అనీష్ సోమవారం డబ్బులు డ్రా చేసుకునేందుకు బోధన్ రోడ్డులోని ఏటీఎం వద్దకు వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి కార్డు తీసుకుని డబ్బులు డ్రా చేసి 10,000 ఇచ్చాడు. మిగతా డబ్బులు రావడం లేదని ఏటీఎం కార్డు మార్చి వృద్ధురాలికి ఇచ్చారు.
తీరా వృద్ధురాలు బ్యాంకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకుందామంటే అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది తెలిపారు. దీంతో మోసపోయా అని భావించిన వృద్ధురాలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులు సేవా నిరతిని చాటారు. హైదరాబాద్లో గల ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ రిలీఫ్ రిహాబిలిటేషన్ ఆఫ్ డిజేబుల్ చిల్డ్రన్ సంస్థ అందులో వికలాంగులు, నిరస్రాయులు, వారసత్వం లేని పిల్లలకు శిక్షణ, సహాయం, పునరావాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థకు చేయూతనందిస్తూ విద్యార్థులకు సామాజిక స్పృహ అలవర్చాలనే లక్ష్యంతో పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వారి బంధుమిత్రుల వద్ద విరాళాలు సేకరించారు. ఈ మేరకు ఆ స్వచ్ఛంద సేవా సంస్థకు 14,808 రూపాయల విరాళం అందజేశారు. విరాళాలు సేకరించిన ప్రతి విద్యార్థులకు ఆ సంస్థ తరపున ప్రోత్సాహక బహుమతులు అందించారు. కార్యక్రమంలో హెచ్ఎం పిల్లమారి శ్రీనివాస్, కరెస్పాండెంట్ నాగాయి భోజన్న, డైరెక్టర్ పిల్లమారి నరేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గౌడెన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గౌడెన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగిన మరమ్మత్తు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేయాలని పంచాయతీరాజ్ ఈఈ శంకర్ను ఆదేశించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామాగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గౌడెన్లోనే పూర్తి స్థాయిలో సదుపాయాలను కలిగి ఉన్న గదుల్లో భద్రపరచాలని, చెదలు నివారణ కోసం అవసరమైన చోట పేస్ట్ కంట్రోల్ చేయించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజేందర్, అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వార్తల్లో ముగించే ముందు హెడ్లైన్స్ మరో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయంతో ఆ పార్టీ వర్గాల్లో ఆనందోత్సవాలు. జిల్లా వ్యాప్తంగా రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.